పుచ్చకాయ ముక్కలు అయితే తీసుకున్నాం అన్నమాట. గ్లాస్ 20, చెరొకటి 40 రూపాయలు. సో ఇదంతా చిన్నపిల్లలు ఆడుకునేది అనమాట. చిన్నపిల్లలు ఎంజాయ్ చేయడానికైతే బాగుంది. ఇదేమో మరి చిన్నపిల్లలు ఆడుకోనికి ఏంటిదిరా అది? దాని మీద ఒకటి కూడా ఉండదా? దాని మీద ఒకటి కూడా ఉండదు దాన. అయిపోయింది 20 బొక్క. ఈడ కూడా ఏం కాదు, ఏదో సరదా సరదా ఆనందం ఈస్ ఫన్. ఆడైతే ఒక గేమ్ అయితే ఆడిండు 20. ఓకే, నెక్స్ట్ ఏ గేమ్స్ ఉన్నాయో చూసి అవి కూడా ఆడేద్దాం. ఫస్ట్ వచ్చినాయి. సో ఆ గేమ్ అయితే మన వాళ్ళు అయితే ఆడారు, తెలిసిన వాళ్ళు అనమాట. 150 తిప్పి కొడితే 60-70 రూపాయలు సామాన్లు వచ్చినాయో. 150 బొక్క. జస్ట్ ఎంటర్టైన్మెంట్ అనుకోండి. ఏదైతే మనకు కావాల్సిన ఎంటర్టైన్మెంట్, ఏదన్నా పర్లేదు ఎంటర్టైన్మెంట్ కోసమే కదా ఆడేది. ఈసారి జైంట్ వీల్ అయితే లేవు అనుకున్నా, కానీ అటు సైడ్ పెట్టలేదు, ఇటు సైడ్ పెట్టారు. మెయిన్ రోడ్ వదిలేసి అయితే ఇటు సైడ్ అయితే పెట్టారు. చూపిస్తారు చూడండి మీకు కూడా. సో అటు సైడ్ అయితే వదిలేసి ఇటు సైడ్ పెట్టారు జాయింట్ వీల్. ఇవన్నీ గేమ్స్ అని ఇటు సైడ్ పెట్టారు. మరి గుడి సైడ్ ఎందుకు పెట్టలేదు? ఈసారి గుడి దగ్గరనే పెడతారు, ఈసారి మాత్రం గుడి దగ్గర పెట్టలేదు. చూసారు కదా, ఇది ఉంది మొత్తం జాయింట్ వీల్ అయ్యండి. సో ఇది కార్ గేమ్ అనమాట, చిన్నపిల్లలు ఆడుకునేది. ఎవరు ఆడుకునేది? మా వెనకాల అయితే ఒకటి అవపడుతుంది కదా, అదైతే పెద్దోళ్ళు ఆడుకునేది. అంటే మేము చిన్నపిల్లలు అనుకో, మేము ఆడే గేమ్స్ కాదు, పెద్ద పెద్దోళ్ళు ఆడే గేమ్స్. మా పవన్ కళ్యాణ్ గారు ఆడే గేమ్స్ అవన్నీ వెనకాల ఆడేది, ఆ గేమ్స్ అనమాట వాడేది. సో ఇక్కడైతే జాయింట్ వీల్, అది కూడా మా పవన్ కళ్యాణ్ గారు లాంటి వాళ్ళు వాడేది. మేము చిన్న పొలగల, మేము ఆడే గేమ్స్ కాదు అవన్నీ. నేను వేరే వేరే గేమ్స్ ఆడతా, ఈ గేమ్స్ ఆడ చిన్న చిన్న గేమ్స్. నేను చిన్నపిల్లగాని కాబట్టి చిన్న చిన్న గేమ్స్ ఆడతా, వీడు పెద్దోడు ఆడు, అందుకే పెద్ద పెద్ద గేమ్స్ అయితే ఆడతాడు అనమాట వాడు. సో ఇక్కడ కూడా ఏదైతే ఉంది గేమ్ ఆడేది, మనం అయితే ఆడలేము, ఎందుకంటే మనకి వాంటింగ్స్ అవుతాయి అనమాట. ఇట్లాంటి గేమ్స్ ఆడతాం. ఓకేనా, చూద్దాం ఇంకా ఏమేమి ఉందన్నది జాతరలో. ఓకేనా ఫ్రెండ్స్, చూసారు కదా మన సైడ్ బ్యాక్ సైడ్ ఎట్లయితే ఉందో. ఇది ఖమ్మం కిందకి ఏరియారా? తీర్థాల, కామాంచికల్లు తీర్థాల కింద, తీర్థాల రూట్. ఈ విలేజ్ కూడా తీర్థాలనే అంటారు. చూడండి బ్యాక్ సైడ్ అయితే ఎలా ఉందో. లొకేషన్ మాత్రం బాగుంది, బ్యాక్ సైడ్ లొకేషన్. మన బ్యాక్ సైడ్ అక్కడ కనపడుతుంది కదా టెంపుల్, ఆ ఏరియా మొత్తం టెంపుల్. ట్వంటీ 25 మహాశివరాత్రి కుంభమేళ లెక్క ఉన్నాయి. ఇది ఖమ్మం దగ్గర కామంచికల్లని విలేజ్ లో తిరుమలపై రూట్ లో చాలా మంది భక్తులు అధిక సంఖ్యలో పాల్గొంటున్నారు. జాతరలో 10 శివరాత్రి రోజు ఇలా ప్రతి ఒక్క భక్తులందరూ శివరాత్రిలో మొత్తానికైతే మా తిరుగుడు అయితే అయిపోయింది. ఇక బోల్ పేదాలు, స్వీట్లు, జిలేబీలు అవి తీసుకుని అయితే మొత్తానికైతే ఇంటికైతే వెళ్ళిపోతున్నాం. ఇంకా మన ఛానల్ ఎవరైతే సబ్స్క్రైబ్ చేయాలో సబ్స్క్రైబ్ చేయండి, వీలైతే లైక్ చేయండి. మన యూట్యూబ్ ఛానల్ మాత్రం సబ్స్క్రైబ్ చేయండి. ఉంటా, థ్యాంక్ యూ, బాయ్. రైట్ మరే, చలో.